నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠపురంలోని శ్రీనివాసుని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు. నెహ్రూ నికేతన్ స్కూల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి మనోహర్ స్వామివారి ఉత్తర ద్వార ఉత్సవంలో పాల్గొని తొలి దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి మనోహర్ కు అర్చకులు, ఆలయాధికారులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే స్వామివారి మూల విరాట్టు ఆయన దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అర్చకులు, పండితులు మంత్రి మనోహర్ కు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలి రావడం సంతోషకరమన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేసి అధికారులను అభినందించారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలిపారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత ప్రెసిడెంట్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు బార్లు తీరి స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు కె సాయిబాబు, ఈవో అనుపమ ముక్కోటి ఏకాదశి వేడుకలు పర్యవేక్షించారు. ముక్కోటి సందర్భంగా ఆలయాన్ని విశేష విద్యుత్ దీప అలంకరణతో, ప్రత్యేక పుష్ప అలంకరణతో శోభయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనం సులువుగా జరిగేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ వాసుని దర్శనానికి వీచేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో పోలీసు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గం నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింపవలు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. ముందుగా తెనాలపట్న ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రోజున మన చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకిలు కాబట్టి ఈ రోజున తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలపట్నం ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మా అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలపట్నాన్ని ఇంకా డెవలప్, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలపట్నం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలానే మన వైకుంఠపురం ఈవో గారు బాగా స్పందించారు. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఆ దేవదేవ దర్శనం కూడా మాకు కలిగించారు కాబట్టి మేము మా కౌన్సిలర్స్ అందరం వచ్చి ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఉండాలని, మా మీద కానీ తెనాలపట్నం ప్రజలందరూ మీద కానీ దేవదేవ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ల పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థులు రంగవల్లుని తీర్చిదిద్ది గొబ్బెమ్మలను పెట్టారు. వేడుకలకు తెనాలి ఇస్కాన్ ఆలయం సింహ గౌర దాసు ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలు తిలకించారు. మరి ధాన్యాలను రైతులు నూర్పిడి వేసి సంప్రదాయాన్ని హరిదాసుల వేషధారణలు, గంగిరెద్దులు, ఎడ్లబండి, పూజారి వేషధారణ, విద్యార్థులు మంత్రాలు చదవడం, ప్రత్యేక బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, గ్రామీణ సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు చూపించడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోదమ్మ వేషధారణలో విద్యార్థులను అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా అలరింపజేశాయి. ఈ సందర్భంగా సింహ గౌర దాసు మాట్లాడారు. నేటి సమాజంలో మన సంస్కృతి సంప్రదాయాల్ని బాల్యం నుండి నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని చిన్నారులకు తెలియజేయాలని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్పించాలని, ఎంతో గొప్ప వారైన మూలాలు మరవకుండా మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించేలా నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు చేస్తున్న సేవల్ని అభినందించారు. విద్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. అన్నదాతల్ని గౌరవించిన విద్యార్థి దేశంలో నేర్పించేందుకు నెహ్రూ నికేతన్ తోడ్పడుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాల అన్ని పండుగల్ని జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దాసరి ప్రకాష్ రావు, రంగలక్ష్మి దంపతులు, బాలికలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ. చెబుతాను ఏంది దొర బరసానమ్మతో వస్తివా శుభం దొర, నీ బిడ్డ పాపలు సల్లంగుండాల, అనుకున్న రీతిలో విజయాలను పొందాల. నీవు నడుపుతున్న ఈ బడిలో బిడ్డల విజయాలతో 7వ స్థానంలో ఉన్న నీ బడి పేరు రాబోయే రోజుల్లో 3వ స్థానంలోకి వస్తాడి మంచి విజయాలను పొందుతూ ముందుకు పోతాడి. ఇది నా మాట కాదు సాని, ఆ భగవంతుని వాక్కు సల్లంగుండు సాని. So I request every one of you to remind the services of the farmers. ఇవాళ మనం ఈ రోజు చక్కగా తిని హ్యాపీగా ఎనర్జెటిక్గా ఇక డాన్స్ లేసి ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మనకు అన్నం పెట్టే ఫార్మర్స్ ఉండటం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాము. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ జనరేషన్ కంప్లీట్ సాఫ్ట్వేర్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వీటిలో పడిపోయి మన అగ్రికల్చర్ని చాలా తక్కువగా చూస్తున్నారు. సో అలా కాకుండా మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి. సో ఇదివరకు మనందరికీ కూడా అగ్రికల్చర్ ఈజ్ సపోజ్ టు బి ద ప్రైమ్ ప్రొఫెషన్గా ఉండేది, ఆక్యుపేషన్గా ఉండేది. సో ఆ విధంగా మనం ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. సో రెస్పెక్ట్ ఆల్ ద ప్రొఫెషన్స్ అండ్ ఫార్మర్ ఈజ్ ద వన్ హూ ఈజ్ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ లైఫ్. ఇవాళ చూస్తే మనకి సంక్రాంతి చాలా ముందుగా మన స్కూల్లోకి వచ్చేసినట్టుంది. సంక్రాంతి అంతా మన స్కూల్లోనే ఉంది ఇవాళ. సో ఎవ్రీ ఇయర్ మనం ప్రతి ఫెస్టివల్ని ఇలాగే జరుపుకుంటూ వచ్చాం. ఎస్పెషల్లీ వాళ్ళ సంక్రాంతి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. ఎందుకంటే మన ట్రెడిషనల్ కల్చర్ని అది చాలా బాగా చూపిస్తుంది సంక్రాంతి అనేది. చాలా మందికి తెలియదు ఇవాళ రోజుల్లో సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అని చాలా మందికి తెలియదు. కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, ముగ్గులు రంగోలీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తున్న టైం ఇది. సో పిల్లలందరికీ, యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం, 4 సెల్ఫీలు తీసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్టులు చేసుకోవటం, అదే పండుగ అయిపోయింది. 10 minutesలో అయిపోయింది పండుగ.
మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం. పిండి వంటలు, మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు. సో అవన్నీ తెలియజెప్పాలని మా ఈ స్మాల్ ఎఫర్ట్. కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కల్చర్తో చాలా విలువలు, వాల్యూస్ లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఆ వాల్యూస్ అనేవి మన హ్యాపీ లివింగ్కి చాలా ఉపయోగకరం. కల్చర్ లేకుండా ఎవరు కూడా హ్యాపీగా జీవించలేరు. ఇచ్చిన మాట మీదే నిలబడాలి, ఎప్పుడు మాట తప్పుకోకూడదు. దానికోసం ఎంత త్యాగం, ఎంత సాక్రిఫైస్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? మాట మీద నిలబడాలి. ఎస్. ఇంకా ధర్మాన్ని పాటించాలి. ఎస్, కరెక్ట్. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ గడియల్లో మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి నరసింహస్వామిగా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం ముక్కోటి ఉత్తర ద్వార దర్శన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. శనివారం కుడైరై ఉత్సవంలో భాగంగా 108 గంగాలతో స్వామివారికి పాయసం నివేదన, భోగి పండుగ వేళ చిన్నారులకు భోగి పళ్ల వేడుక, అనంతరం శ్రీ గోద రంగనాథుల కళ్యాణం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ, ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ, కిరణ్ శర్మ, విష్ణుబొట్ల ఆంజనేయ శాస్త్రులు పూజ విధులు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసాం. అలాగే రాముల వారిని నరసింహస్వామి అవతారంగా తీర్చిదిద్దామండి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నాయి. అలాగే రేపు కోడారి కార్యక్రమం, గోదాదేవి అమ్మవారికి 108 గంగాలాలతో పాయసం నివేదన చేయడం జరుగుతుందండి. అలాగే 13వ తారీఖు ఉదయం శివముక్కోటి, సాయంత్రం పిల్లల మీద భోగిపళ్ళు పోయట, తదుపరి గోదాదేవి కళ్యాణం చేయి తలపట్టామండి. హిందూ బంధువులందరూ దేవస్థానానికి వచ్చి ఈ ధనుర్మాసం అంతా ఎంతో విశేషమైన రోజులు చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత క్రమంలో శతాధిక వత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశేష అలంకారంతో భక్తులచే ఉత్తర ద్వారంలో పూజలు అందుకున్నారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు విశేషంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి, కొత్తమాసి వెంకట బ్రహ్మానందులు కార్యక్రమాలను పర్యవేక్షించగా అర్చక స్వామి నరసింహాచార్యులు, భార్గవులు పూజా విధాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెనాలి నాదరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఏర్పాటు చేయటం జరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులైనారు. మన ఈ తెనాలి నాదరపేటలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సుమారు ఈ సంవత్సరంతో 122 చరిత్ర సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇంత పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మన పరిసర ప్రాంతాల్లో మరెక్కడా లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని ఆ స్వామివారు మన తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు అందించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి యొక్క నిత్య పూజా కైంకర్యాలు జరుగును. స్థానిక విఎస్ఆర్ కాలేజీ రోడ్లో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసు పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదికపై ఉన్న స్వామివారిని గోదాదేవిని ఆయన దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర రామణజయదాసు ట్రస్ట్ సభ్యులు మంత్రి మనోహర్కు స్వామివారి శేష వస్త్రాన్ని అందజేయగా పండితులు ఆశీర్వాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉత్సవాల్లో తాను పాల్గొనడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన విశేషంగా భక్తులు స్వామివారిని పూజించుకోవడం ఆనందదాయకమని, ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ, గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు, ఇక్కడ కూడా ఎంతో భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమో చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలిక్కొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమి ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. చొరవతోటి అది ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ చాలా అద్భుతంగా అలంకరించారు. భక్తి మార్గంలో నడిచినప్పుడు తప్పులు చేయకుండా సమాజానికి ఉపయోగపడడానికి కోసమే మనం మానవుడిగా మనం జన్మించాం. కాబట్టి అది నిలబెట్టుకోవడానికి మనందరం కూడా చేస్తున్న కృషిలో నేను కూడా మీతో పాటు భాగస్వామిని. తప్పకుండా భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్దాం మనసులో కోరుకుంటున్నాను. మనకి భగవంతుని ఆశీస్సులతోనే ఇవాళ మనకి ఇక్కడికి వెయిట్ చేయడం జరిగిందనే నా అభిప్రాయం. జై శ్రీమన్నారాయణ. మంచి పథకాలని ప్రజలని చక్కగా పాలించి మరలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉండేటట్లుగా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందజేయాలని రామచంద్రమూర్తి మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి ఉత్సాహాన్ని, మంచి యశస్సుని వారికి కలిగించి వారు ఇంకా ఇంకా ముందుకు సాగాలని భగవంతుడికి మంగళాశాసనం చేస్తూ స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామిజీ నేతృత్వంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గోదాదేవికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలిగ్రామాలకు బాలస్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం బంగారు శంకు తీర్థాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా బాలస్వామికి మాట్లాడుతూ ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా 26 రోజున అమ్మవారికి విశేష పూజలతో పాటు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. 27 రోజున శనివారం కుడారి మహోత్సవాన్ని శ్రీ విద్యాపీఠం నందు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావురు సుబ్బారావు, కోశాధికారి గోపి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ రమణయ్య, సభ్యులు సిహెచ్ లోకనాథం, కోన నాగేశ్వరరావు, శ్రీ విద్యాపీఠం శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాల్ని చాలా విశేషంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు 26వ రోజుకి చేరుకున్నాము. విశేషంగా అమ్మవారికి అర్చన కైంకర్యాలు, అలాగే తిరుప్పావై, తిరుపల్లాండు, తిరుపలాయిచి సేవించాం. తిరుమంజన కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించాము. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం నుండి లక్ష్మీ సమేతుడుగా భక్తాదులకి దర్శనమిచ్చారు. ముక్కోటి దేవతలందరినీ కూడా మన శ్రీ విద్యాపీఠంలో ముక్కోటి ద్వారం నందు ఏర్పాటు చేసి భక్తులకి దర్శనమిచ్చి బంగారు దక్షిణావృత శంఖంతో తీర్థ కైంకర్యం కూడా విశేషంగా నిర్వహించాము. అలాగే అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రేపు 27వ రోజు 108 గంగాలాల్లో పాయస నివేదన కైంకర్యం ఉంటుంది. మధ్యాహ్నము 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతుంటాయి. 50 మంది భక్తులు విచ్చేసి రేపు కుడారై ఉత్సవంలో పాల్గొని ఆ గోదారంగనాథుల అనుగ్రహము, పాయస ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాసం 26వ రోజుకు చేరుకుంది. ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ముక్కోటి దేవతల ముక్కోటి సందర్భంగా స్వామిని దర్శించుకొని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ అయిన నగదును రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,53,930 రూపాయల నగదు చెక్కును బాధితులు కూడిపూడి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులకు మంత్రి మనోహర్ అందజేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ప్రజలు చెల్లించే పన్నులను వారి ప్రయోజనాల కోసమే వెచ్చించాలనే సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని, అందుకే తెనాల్లోని చిన్నావూరు పార్కును అభివృద్ధి చేశామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి చిన్నావూరులో మున్సిపల్ పార్క్ గత ప్రభుత్వంలో కోల్పోయిన సౌకర్యాలను పెంపొందించే దిశగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకిచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేయగా శుక్రవారం పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్లాదభరితంగా కొనసాగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్లు పుష్పగుచ్చాలతో ఆయనకు స్వాగతం పలికారు. పార్కు ద్వారా ప్రజలకు అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఉల్లాసాన్ని పంచే భారీ ఏనుగు విగ్రహం, ఆట వస్తువును ఏర్పాటు చేయగా మంత్రి మనోహర్ పార్కులో కలిగి తిరిగి వాటిని పరిశీలించారు. విశేష విద్యుత్ దీప అలంకరణతో పార్కు ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి, ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి, ఇవి అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. సో నిజంగా చిన్నావూరులో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం, ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రింపగలు మన అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని, తెనాల్లో మన బిడ్డలు పాపం ఎంతోమంది పిల్లలు ఆడుకోవాలనే తపనతోటి అవకాశాలు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా గురైంది ఈ పార్క్. సో మరొకసారి ఆ వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి. ఈ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఒక పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంచెం కాలక్షేపం, కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన జిమ్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఉండే విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి. నేను కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఈ 2 నెలలు ఉచితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంజాయ్ చేసే విధంగా, ఇక్కడ ఉన్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తా అన్నాం, అది చేయగలిగాం. ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం. అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి, ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామని ఒక కంకణం కట్టుకుని మనం ముందుకెళ్తున్నాం. మన రోడ్లు విస్తరణ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, తెనాల్లో వీధి దీపాలు కానివ్వండి, మెరుగైన వైద్యశాల కానివ్వండి, వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మన బిడ్డలకు ఒక అద్భుతమైన అవకాశం మనం కల్పించగలిగాం. కలిసి ఈ విధంగానే ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెనాలి చెంచుపేటలోని అంబియంట్ పాఠశాల నందు సంక్రాంతి సంబరాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెనాలి చెంచుపేటలోని అంబియంట్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యత చాటి చెప్పే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థి దశుండే సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు విద్యా సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు తీర్చిదిద్దిన రంగవల్లులు సూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సాహంతో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరిలోనూ జోష్ నింపాయి. ఈ వేడుకలకు ఏలూరు బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎంవీఆర్ శేష్కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయగా వై సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా విచ్చేసి పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాలను స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ షేక్ ఇర్షాద్, డైరెక్టర్ సల్మా, ప్రిన్సిపాల్ వై లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ఎన్నో
ప్రతి యాక్టివిటీకి సంబంధించినంత వరకు ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ తెలియజేయటం కోసం ఈ యాక్టివిటీస్ మొత్తం పిల్లలకి ఈ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ని చూడటానికి మనకి దూరం నుంచి చాలా ప్లేసెస్ నుంచి పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే స్కూల్ పిల్లలు కానీ రావటం జరిగింది. ప్రతి స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి కామన్. ఏంటంటే ట్రెడిషన్ అనేది తెలియజేస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ అసలు ఎందుకు చేస్తారు, అసలు పొంగల్ అంటే ఏంటి, భోగి మంటలు ఎందుకు చేస్తారు, దాని తర్వాత దానికి సంబంధించినంతవరకు సంక్రాంతి రోజు ఎందుకు చేస్తారు అనేది ఇదంతా తెలియజేయడం. వ్యవసాయం చేసే వాళ్ళకి ఏంటంటే క్లియర్ కట్గా ఒక ఐడియా ఉంటుంది. పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని ఆ వచ్చిన ఆనందంలో వాళ్ళు ఒక ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. సామాజిక రాజకీయ చైతన్యానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తెనాలి ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోని రజగి చెరువు సెంటర్లో ఇటీవల తాత్కాలిక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు అడ్డుకున్న వివాదం నేపథ్యంలో విగ్రహ నిర్మాణ కమిటీ తమ వద్ద ఉన్న అనుమతులు చూపించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన క్రమంలో శుక్రవారం బీఎస్పీ జిల్లా నాయకులు రజగి చెరువు సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ అధికారులు తీరును ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రపంచం గౌరవిస్తుందని అన్నారు. తెనాలి బీఎస్పీ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్ వాస్తవ పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వనిగల ప్రదీన్, దేవరపల్లి నాగరాజు, పిల్లి తిమోతి, పొందుగల ఆనంద్, బీఎస్సీ యూత్ పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సోదరభావంతో సుఖశాంతులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా జీవించాలని పోరాడుతున్నటువంటి పార్టీ సెంట్రల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. రాజ్యాన్ని ప్రజల ఓటుతో రాజ్యాన్ని పరిపాలించవలసిన ప్రజాప్రతినిధులే మరి మొన్న అమిత్ షా గారు మరి పార్లమెంటులో భారతదేశంలో అట్టున్నటువంటి చట్టసభలో అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించొద్దని చెప్పడం మరి మనందరం చూసాం. మరి అదెంతో సిగ్గుమైన హేయమైన చర్య. మరి ఈ రోజున అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు కూడా మరి అన్ని పరిమితులు ఉన్నా కూడా మరి ఈ విధంగా చట్టప్రకారం అన్ని విషయాల్లో మరి బొమ్మ విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా కూడా అణువును అడ్డగించడం మరి దుర్మార్గం. మరి ఈ చర్యని ఏమైనా జరిగితే మునుముందు చర్య జరిగితే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. పని ప్రారంభించి అభివృద్ధి దశలో ఉన్న క్రమంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెనాలి పట్టణంలో ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాన్ని తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది. మిత్రులారా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానానికి సింబల్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుంటే ఈ దేశంలో మతోన్మాదం, మనువాదం, అంబేద్కరిజాన్ని, పూలే వాదాన్ని నాశనం చేయడానికి దీన్ని వ్యతిరేకించి దీన్ని పూర్తిగా తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే తెనాలిలో కూడా ఈ ఘర్షణ తీసుకొస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుంది. స్థానిక వైకుంఠపురం సమీపంలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటి వెంకట్, కౌతరపు వెంకటేష్ కుటుంబ సభ్యులు భక్తులకు శుక్రవారం అన్నప్రసాదాన్ని అందించారు. తొలుత అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర, పెరుగన్నం ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా గుంటి వెంకట్ మాట్లాడారు. ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా ఉగాది, దసరా, శ్రావణ మాసం నుండి పర్వదినాల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ముక్కోటి సందర్భంగా సుమారు 7,000 మందికి ప్రసాదం అందజేసేందుకు తగిన ఏర్పాటు చేసినట్టు వెంకట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివి హేమంత్, పలువురు స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులు వైకుంఠపురం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వస్తూ ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారి అమ్మవారి ప్రసాదాలు వితరణ ప్రతి సంవత్సరము 35 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దీన్ని భక్తులందరూ వినియోగించుకుంటున్నందుకు ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనలు భక్తులకు అందజేస్తూ అందరికీ ప్రసాదాలు వితరణ చేస్తున్న వీరయ్య గారు మార్కెట్ దగ్గర ఆకులు అమ్ముతుంటారు. వారు
30 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అందులో మేము కూడా ఏదో ఉడతాభక్తిగా ప్రసాదాల వితరణలో పాల్గొంటూ ఈ తెనాల పట్టణంలో పోలేరమ్మ తల్లి గ్రామం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారం ముక్కోటి ఏకాదశి రోజున తీర్థప్రసాదాలు చేపించి ఎంతోమంది ప్రజలకి కలిగిస్తున్నాం. ఈ వ్యవస్థని ఇలా కొనసాగిస్తూ ఎప్పుడూ ఇలా చేస్తామని చెబుతున్నాం. తెనాల ప్రజలందరూ శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అమ్మవారికి దేవస్థాన కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళీమాత దేవస్థానం కమిటీ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ముక్కోటి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. కమిటీ భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 2వ శుక్రవారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దాతల సహాయంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ గారి సారథ్యంలో ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం చాలా 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 సుపరిణామం. ఈ కమిటీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. దసరా ఉత్సవాలు కానీ, దీపావళి ఉత్సవాలు కానీ, ఏదైనా కానీ ఇలాగ ఈరోజు కూడా ముక్కోటి ఏకాదశి రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం చాలా ముదాహం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేసి ఇంకా మరిన్ని సేవల కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఆ తల్లి కాళికాదేవిని కోరుకుంటూ ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది నిరంతరం ప్రతి 2వ శుక్రవారం జరిగే కార్యక్రమమేను. అయినా ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ యొక్క దాతల సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాతలందరికీ కూడా ఈ యొక్క పుణ్యఫలాలు అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి నాజర్పేటలోని కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేట గాంధీ ఇర్విన్ పార్క్ సమీపంలో గల కిడ్స్ విజ్డమ్స్ ప్లే స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం చిన్నారులు, స్కూల్ ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని సంక్రాంతి శోభను స్కూల్ ప్రాంగణంలో పరిడవిల్లే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ విస్తృతను ఉపాధ్యాయులు, పేరెంట్స్ వివరించారు. కార్యక్రమాన్ని షేక్ ఫాతిమా, షేక్ షాజియా, షేక్ జాస్మిన్లు పర్యవేక్షించారు. నిన్న ఈరోజు మా కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. అలానే పల్లెటూరు వాతావరణం పిల్లలకి ఎలా ఉంటుంది అనేది చూపించాలన్న ఉద్దేశంతో న్యాచురల్గానే ఈ మొత్తము కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలకు కూడా సంబరాలు అనేది ఎలా ఉంటుంది, సంక్రాంతి, భోగి ఎలా ఉంటుందని చెప్పని వారు ఫ్యూచర్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా ఈ సంబరాలను నిర్వహించాము. సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరపడం జరిగినది నిన్న ఈరోజు. పేరెంట్స్ సహకరించినందుకు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ధన్యవాదాలు. దుగ్గిరాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలివచ్చారు. చెన్నకేశ్వర స్వామి, రైలుపేట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలందు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉత్తర ద్వారం దర్శనం గుండా గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండి మహిళలు ఆలయాల వద్దకు చేరుకుని స్వామివారికి దర్శించుకోగా అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయాలకు అద్భుత అలంకారాలతో ఆలయాలకు ముస్తాబు చేశారు. ఈ ఉత్తర ద్వార దర్శనంతో ముక్తి సోపానం వైకుంఠ ద్వారా స్వామి దర్శనమని, కోటి జన్మల పాపాల్ని కొనుగోడుతో తీసివేసే రోజు అని భక్తుల నమ్మకం. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభించి పంచామృత అభిషేకాలు, ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. శ్రీ భూనిలా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేషార్చన జరిగినాయి. ఉదయం 2 గంటల సుప్రభాత సేవ, తదుపరి స్వామివారికి పంచామృత అభిషేకం, 5 గంటలకు ఉత్తర ద్వాదశ మహోత్సవం, వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరిగినది. భక్తులెల్లరూ వచ్చి స్వామివారిని తెల్లవారుజామునే అభిషేకాలు తెచ్చి ద్వారదర్శనం ముగించుకొని స్వామి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. వంశపారంపర్య ధర్మకర్త లచినుడు గోత్రోద్భవులు రాజేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నమాట ఈ యొక్క ఉత్సవాలు. 13వ తారీఖు గోదాదేవి కళ్యాణం సామూహికంగా జరుగుతుంది. 14వ తారీఖు మకర సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవం జరుగుతుంది.
దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నాయుడు సీతయ్య స్వస్థలంలో గోకులం షెడ్డును ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 2,30,000తో నిర్మాణం చేపట్టిన గోకులాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపురెడ్డి సాయి చైతన్య, నాయకులు, అధికారులు నడుమ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అర్చకులు పర్నాల రామనాథం వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. మండలంలో మొత్తం 35 గోకులంలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ ఏ శ్రీనివాసరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు ప్రధాన కార్యదర్శి తాల్ అశోక్ యాదవ్, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, ఏపీఓ మధుబాల, పార్టీ నాయకులు మొద్దుకూరి శ్రీనివాసరావు, కొరటాల భాస్కర్రావు, నందిపాటి జోగారావు, జోజీ బాబు, కోటేశ్వరరావు, కేశంనేని బాసుబాబు, నూకతోటి రవి, సయ్యద్ కరీముల్లా, రాజశేఖర్, స్వరూపారాణి, రత్తయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా దుగ్గిరాల మండలంలో మహాత్మా గాంధీ గ్రామీణ పథకం ద్వారా దుగ్గిరాల మండలంలో 35 క్యాటిల్ షెడ్ను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు పెనుమూలి గ్రామంలో మొదటి క్యాటిల్ షెడ్ను ప్రారంభించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెనుమూలి గ్రామీణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామాలని సుస్థిరం చేస్తామన్న ఒక వాగ్దానంతో ముందుకు వచ్చిన ప్రభుత్వం ఈ రోజున ఆ మాట నిలబెట్టుకోవడానికి మనకు రైతులు ఎవరైతే ఉన్నారో మన ఈ ఊరిలో, ఈ గ్రామంలో నాయుడు సీతయ్య గారు అనేటువంటి ఒక మంచి కార్యకర్త, మన కాబోయే నాయకుడైనటువంటి సీతయ్య గారు ఈ గ్రామంలో ఒక క్యాటిల్ షెడ్ని నిర్మించుకోవడం జరిగింది. మన పశు సంపద అనేది మన గ్రామీణ వాతావరణంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన సీతయ్య గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా కూటమి నేతలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన నాయుడు సీతయ్య గారు పెనుమూలి గ్రామం ప్రారంభోత్సవం పెట్టుకున్న విధంగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే పండగ వాతావరణం సంక్రాంతి ముందే వచ్చినట్టుగా వాతావరణంలో ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. రైతులకి ఎల్లవేళలా అందుబాటులో లోకేష్ గారు ఉంటూ ఎప్పుడూ లేని విధంగా మండలంలో 35 మంది రైతులకి క్యాపిటల్ షెడ్లు ఇవ్వటం మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వేమూరు మండల పరిధి గ్రామంలో విష్ణు ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన జంపాని చెన్నకేశ్వర ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారికి, గోదా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుప్పావై ఘోష నిర్వహించారు. అనంతరం శ్రీ భూసైత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవం జరిపి ఉత్తర ద్వారం వద్ద గోపూజ జరిపి విశేషించి ద్వార పూజ నిర్వహించిన అనంతరం శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశ్వర స్వామివారు గరుత్మంతు వాహనంపై ప్రతిష్ఠుడై భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఫలప్రదమైన దక్షిణావర్త శంఖం ద్వారా భక్తులకు గోక్షీకరాన్ని తీర్థంగా వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గోవింద నామస్మరణ చేశారు. కోనేరు శివాజీ, పన్నీర్ వేణుగోపాల్, పెరుమల్ల వెంకట సుబ్బయ్య, పెరుమల్ల రామయ్య దంపతులోత్సవ కార్యక్రమానికి ప్రధాన దాతలకు వ్యవహరించారు. సుదూర ప్రాంతాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు, చావలి, జదలవాడ, పెరవలి, అబ్బనగూడవల్లి గ్రామాల్లోని విష్ణు ఆలయంలో వార్షిక ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించి గ్రామోత్సవం జరిపారు. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆయన ఉత్తర ద్వారం నుండి భక్తులకు అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ముక్కోటి దేవతలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈ రోజున పరమాత్మని దర్శించుకుంటారు. ఈ రోజున కనుక పరమాత్మను ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేటైతే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, అలాగే లక్ష్మీనారాయణుడైనటువంటి ఆ వైకుంఠవాసుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, ఫలప్రదానాన్ని అందజేస్తాడనేటువంటిది బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పఠనం, అలాగే విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ద్వారపూజ అనంతరం ఉత్తర ద్వారం నుండి శ్రీభూసైతుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గరుత్మత్ పీఠుడిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠపురంలోని శ్రీనివాసుని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు. నెహ్రూ నికేతన్ స్కూల్లో అంబరానంటే సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.